కలవలపల్లి గ్రామంలో ఎండిన పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం. నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని కలవలపల్లి గ్రామంలో ఎండిన వరి పంట పొలాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం. రైతులు పొలాల వెంట ట్యాంకర్ల ద్వారా ఇతర ప్రాంతాల నుండి నీటిని తరలించి తమ పంటను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా బాధాకరమని పేర్కొన్నారు. అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం కారణంగానే రైతుల పంటలు ఎండిపోతున్నాయన్నారు. పంటలు ఎండిన రైతులు ఎకరానికి 40,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 6 కాలం శ్రమించి సాగు చేసిన పంటలు కండ్ల ముందే ఎండిపోయే బాధ స్వయంగా అనుభవించానన్నారు. బోరు బావులపై వ్యవసాయం చేసి ఎంతో మంది రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయ సముద్రం బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు నుండి కృష్ణాపురం వరకు కాల్వ పొడిగించాలని, మునుగోడు మండలం, నల్గొండ మండలాలలోని 17 గ్రామ పంచాయతీల చెరువులను నింపాలని కోరారు. బ్రాహ్మణ వెలమల చెరువు నీళ్లను సద్వినియోగం చేయడంలో అధికారులు విఫలమయ్యారు. కావున ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్సీ సత్యం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, గ్రామ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. మన మునుగోడు మండలం ఇటు మన కలవలపల్లి, పులిపల్లిపల 11 గ్రామ పంచాయతీలు మరి వేలాది ఎకరాలు ఈ కాలంలో ఎండిపోవడం జరిగింది. సరే, ప్రధానంగా ఇలా ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ ఎప్పుడైతే ప్రారంభమైందో మరి జాలు వస్తున్నటువంటి సందర్భంగా చెరువులకు నీళ్ళు వస్తాయని అనేక రకాలుగా రైతాంగం అంతా కూడా మరి వెలుని పెట్టుకోవడం జరిగింది. తీరా వరి పొట్టకొచ్చే దిశలా ఇవాళ నీళ్ళు రాకపోవడం, తర్వాత సెవనార్ కాలువ, ఎందుకంటే అక్కడ మరి ఆయన ఎవరు మెగా ఇంజనీర్ మన మెగా కృష్ణారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. కానీ వారు రేట్ల ఒప్పందం బాగలేదని వారు చేయకపోవడం మూలంగా ఇవాళ సెవనార్ కాలువ వచ్చి ఉంటే ఒక్క రైతుకు కూడా ఇవాళ పొలం నష్టపోయే వాళ్ళు కాదు. ఒక్కొక్క రైతు దాదాపు 30,000-40,000 రూపాయల వరకు పెట్టారు. కౌలు రైతు 50,000 రూపాయలకు పెట్టుబడి పెట్టారు. మరి 6 కాలం కష్టపడి పండిస్తే మరి కనీసం ఇలా చేతికొచ్చే కాడికి మొత్తం కూడా మరి వరి పంట మొత్తం కూడా మరి ఎండిపోవడం జరిగింది. మరి అందువల్ల ఇది చాలా బాధాకరం. ఎందుకంటే రైతులు నిజంగా వీళ్ళకు మరి పెట్టుబడులు పోయినాయి, మరి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒక రకం చెప్పాలంటే ఈ అప్పులు మరి అదే రకంగా చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉంది. అందువల్ల ప్రభుత్వం ఇప్పటికైనా ఆ సెవనార్ కాలువని మరి ఎండాకాలం కనుక వెంటనే దాన్ని ఇక్కడికైనా ప్రారంభం చేసుకుంటే మరి పూర్తిగా రేపు భవిష్యత్తునైనా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇప్పుడు బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు మరి నకిరేకల్ నియోజకవర్గానికి మరి నల్గొండ నియోజకవర్గం కాకుండా ఈ మునుగోడు ఇటు ప్రాంతం ఉన్నటువంటి అన్ని చెర్లకు కూడా మరి నీళ్లు నింపడానికి ప్రయత్నం చేయాలి. ఎండాకాలం చాలా వరకు ఇలా తాగడానికి కూడా నీళ్ళు రానటువంటి పరిస్థితి ఉంది. అది పులిపల్పల కానీ లేకపోతే మన సింగారం కానీ, ఊకొండి కానీ ఇటు బాగా మొత్తం గ్రామాలు మరి తాగడానికి కూడా నీళ్ళు రానటువంటి పరిస్థితి ఉంది. కనుక మరి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇలా ముఖ్యంగా ఎండిపోయిన రైతులందరికీ కూడా వరి పొలాలు ఎండిపోయిన వాళ్ళకు నష్టపరిహారం ప్రభుత్వం దీన్ని గుర్తెరిగి మొత్తం కూడా క్షేత్రస్థాయిలో మరి పర్యటించి నష్టపోయిన రైతులకు కనీసం ఒక 40,000 రూపాయలు ఇవ్వాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అది 20,000, 10,000 కాదు. ఎందుకంటే పెట్టిన వాళ్ళు ఏదో ఆశపడి మరి నిజంగా రైతు ఈ పంట వంతే మరి డబ్బులు వస్తాయని అనుకోరు. కానీ కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా మరి 30-40,000కి వెళ్ళి పెట్టుబడి పెట్టారు. కనీసం ఆ పెట్టుబడి వరకైనా ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇలా కాంట్రాక్టర్లకు, ఇతర వర్గాలకు లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్న ఈ ప్రభుత్వాలు మరి అన్నం పెట్టే రైతుకు ఇవాళ నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, వాళ్ళందరికీ కూడా ఎకరానికి 40,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. సెవనార్ కాలువని వెంటనే మరి ఇక్కడికి వెళ్ళి ప్రారంభం చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ చేయనీడల ఈ 11 గ్రామ పంచాయతీలు రైతులు, ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తారని సందర్భంగా గుర్తు చేస్తాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.